హాయ్ హలో అందరికీ నమస్తే. నిన్న అనగా మాస శివరాత్రి రోజున ప్రతి నెలలాగానే మేము అమ్మవార్లకి వేసినటువంటి 2 పూల జడలండి. ఎప్పటిలాగానే ముందుగా సైడ్ ముందు పుల్లలకి గుచ్చుకున్నాము. సైడ్స్ అయితే తయారు చేసుకున్నాము. ఆ తర్వాత కుప్ప అయితే వేస్తామండి. కుప్ప వేసిన తర్వాత జడని అయితే అల్లడం స్టార్ట్ చేస్తాము. ఈసారి టైం తక్కువగా ఉండడం వలన సింపుల్గా అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకున్నాము డిజైన్ను. 3 రోస్ అంటే 3 లైన్లు మల్లె పువ్వులు, 1 లైను కనకాంబరం మాల వేసే విధంగా సెట్ చేసుకున్నాము. అయితే ఈసారి ఈ యొక్క మాస శివరాత్రికి ఎంతో విశిష్టత అయితే ఉంది అండి. మాస శివరాత్రి సోమవారం రోజున, అందున ఆరుద్ర నక్షత్రం రోజు రావడం అనేది ఎంతో విశేషమైనదండి. ఈ యొక్క చతుర్దశి ఆరుద్ర నక్షత్రంలో రావడం అది శివుని యొక్క పుట్టిన నక్షత్రంగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఈ మాస శివరాత్రికి ఎంతో విశిష్టత అయితే ఉంది. ఈసారి మా టీం సైజ్ తగ్గిపోవడం వల్ల కాస్త జడలు వేయటం అనేది లేట్ ప్రాసెస్ అవుతూ ఉంది. అయితే ఎలాగైనా మేము మాకు ఉన్నంత టైంలో 2 జడలను అయితే పూర్తి చేయాలి. దాదాపు 3 గంటల సమయం అయితే పడుతూ ఉంది. 2 పూల జడలు చిన్నవి అయినప్పటికీ కూడా చిన్న జడలే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయండి. అయితే ఈసారి పువ్వులు మాత్రం ఎండలు బాగా విపరీతంగా ఉండడం వలన కనకాంబరాలు అయితే బాగా వాడినట్లు అయితే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎండలు ఎంత బీభత్సంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. పువ్వులు అయితే బాగా కాస్ట్లీగా ఉన్నాయి. అదే కాకుండా అంత తాజాగా కూడా లేవన్నమాట. అయితే ఈరోజు ఉదయం దేవాలయంలో అభిషేకం అయితే ఎంతో బాగా జరుగుతుందండి. ఈరోజు తెల్లవారుజాము నుండే ఆరుద్ర నక్షత్రం కావడం వలన మా ఊరిలో ఉన్నటువంటి శివాలయంలో తెల్లవారుజాము నుండే అభిషేకాలు అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత యథావిధిగా స్వామివారి అభిషేకము, అన్నాభిషేకము, పంచామృతాలతోటి అభిషేకము, అదేవిధంగా అన్ని రకాల కాయలతోటి అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. చివరిలో అన్నాభిషేకం అయితే జరుగుతూ ఉంటుందండి. అయితే మేము ప్రతి నెల కూడాను అమ్మవార్లకు 2 పూల జడలు అయితే వేస్తూ ఉంటాము. ఒకటి గంగమ్మ తల్లికి, ఒకటి పార్వతీదేవికి అనమాట. అంటే మాకు ఈ ఊళ్ళో ఉన్నటువంటి శివాలయంలో స్వామివారిని గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరి అమ్మవార్లకును 2 జడలు అయితే మేము క్రమం తప్పకుండా ప్రతి నెల కూడాను వేస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి ఈ స్వామివారు, ఈ శివయ్య ఎంతో మహిమ గలవారని అయితే చెప్పుకోవచ్చండి. మనము కోరిన కోరికలను తీరుస్తూ మన వెన్నంటి ఉండే ఈ యొక్క పరమశివుడు ఎంతో మహిమ కలవాడని అయితే మనం చెప్పుకోవచ్చండి. అయితే మనం క్రిందటి వీడియోలో కూడా చెప్పుకుని ఉన్నాం కదండి, భక్తుల యొక్క విరాళాల సహాయంతో ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. అది కొద్ది మందితో మొదలైనటువంటి ఈ కార్యక్రమం అనుకోకుండా బాగా జరుగుతూ ఉంది. మేము అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే జరుగుతూ ఉందండి. ఎందుకంటే ఇది స్వామివారి కళ్యాణం. ఆ స్వామివారే స్వయంగా మాతో చేయించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మాస శివరాత్రి రోజున భక్తులు కోకొల్లలుగా అయితే దేవాలయానికి వచ్చేసి ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం కళ్యాణానికి కూడా భక్తులు బాగా విరివిగా అయితే వచ్చేస్తున్నారండి. మా యొక్క దేవాలయంలో మాస శివరాత్రికే కాకుండా మహాశివరాత్రికి ఏదైనా పండగలకు ఒక తీర్థయాత్రను, ఒక క్షేత్రాన్ని అయితే తలపిస్తూ ఉంటుందండి. అంటే భక్తులు అంతగా వస్తూ ఉంటారు. ఎందుచేతనంటే స్వామివారి యొక్క మహిమ అటువంటిది. అయితే
ఈరోజు ఈ పూల జడలు అయితే మాత్రం మాకు దాదాపు 3 గంటల టైం అయితే పట్టినాయండి. మేము అభిషేకానంతరం భోజనం చేసిన తర్వాత నుంచి మొదలు పెడితే దాదాపు 3 నుంచి మొదలు పెడితే 6 గంటలకైతే కంప్లీట్ అయితే చేసాము. ఈరోజు సాయంత్రం మా దేవాలయంలో కళ్యాణం 6 గంటలకే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అదేవిధంగా మేము 6 గంటలకల్లా ఈ పూల జడలను అయితే కంప్లీట్ చేసేసి ఉంచేసాము. అయితే ఈసారి మేము కాస్త ఈజీ మెథడ్లో జడలు అయితే వేయడం జరిగిందండి. అయినప్పటికీ జడలు అయితే ఎంతో ముచ్చటగా చక్కగా చక్కగా అయితే వచ్చాయండి. అయితే మేము ఎప్పుడు ఒకే డిజైన్ కాకుండా డిఫరెంట్గా అయితే వేస్తూ ఉంటాము. అమ్మవారి అలంకార నిమిత్తం మేము ప్రతిసారి డిజైన్ని చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. చిన్న మార్పులు చేస్తూ వేస్తూ ఉంటాము. అయితే ఈసారి మా యొక్క పూల జడల టీమ్ సైజ్ అయితే తగ్గింది. అయినప్పటికీ మేము కాస్త త్వరగా స్పీడ్ పెంచి పూల జడలను అయితే ఎట్లయితేనేమి టైంకి అందించే విధంగా అయితే వేస్తూ ఉన్నాము. పెద్దమ్మ అయితే సహాయం చేస్తూ ఉంటుంది, మా తోటి కొడలు, మా అక్క వాళ్ళ అమ్మ అనమాట. ప్రతిసారి మాతో పాటు స్వామి సేవకైతే క్రమం తప్పకుండా వస్తూ ఉంటుంది. మొత్తానికి ఈవినింగ్ 6 కల్లా పూల జడలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పూల జడలు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్లో చెప్తారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.